ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ని నిషేధించారు అయినా సరే బుద్ధి అయితే విశాఖ ప్రజలు ఒక ఆదర్శంతో మెలిగేటటువంటి ఈ విశాఖపట్నాన్ని నా పేరు తిరుకోటి చిరంజీవి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన విశాఖపట్నంలో ప్రముఖ విద్యాసంస్థ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతూ యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాని అనుబంధ రాజకీయ పార్టీలు ఏదైతే కూటమి ఉన్నాయో వాళ్ళ ప్రోద్బలంతో ఇక్కడ మతవాద శక్తులు అన్నది ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పడుతున్నాయి. దాన్ని ఈ ప్రజా సంఘాలుగా ముఖ్యంగా కేవీపీఎస్, ఆవాజ్ అలాగే మిగిలిన సంఘాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి దాన్ని నిరసిస్తున్నాం. ఏదైతే ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న విశాఖపట్నం ప్రజల్ని నిట్ట నిలువున చీల్చి వీరి మధ్య అనైక్యత సృష్టించడానికి, ఈ ప్రజల మధ్య ఐక్యత లేకుండా విద్వేషాలు పుట్టించడానికి కూడా ఈ మత సంస్థలు అన్నది కోరుకుంటున్నాయి. దాన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఇది ఇలాగే జరిగితే ఏదైతే దేశంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఇక్కడ కూడా పునరావృతమయ్యి మన ఐక్యతని, మన అభివృద్ధిని నాశనం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగానే ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ముక్తకంఠం ఖండిస్తున్నాయి. లేని పక్షంలో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని మలిచి ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆ గుండాలు ఈ ప్రజల మధ్య, విద్యార్థుల మధ్య అనైక్యతను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అబ్దుల్ అహద్ అష్రఫ్ అండి, విశాఖ జిల్లా ఆవాజ్ ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో పరిణామాలు చూస్తూ ఉంటే చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు జనాలు. ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీలో కూడా. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నాను. చాలా సౌహృద్భావ వాతావరణంతో అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వాతావరణం ఎంత చల్లగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా మంచి వాతావరణంలో ఉండేది. ఈరోజు ఈ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీతో కలిసి ఇక్కడ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేసినటువంటి ఆగడాలకి మద్దతు లభిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మన సీఎం గారు జోక్యం చేసుకొని ఈ మన రాష్ట్రాల్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటి మత విద్వేషాలకి తావు ఇవ్వకుండా చూస్తారని చెప్పేసి నేను వారికి సవినయంగా మనవి చేసుకుంటాను. ఇలాంటి మీడియా మిత్రులు కూడా ఇలాంటి వాటిని ఖండిస్తూ మీ యొక్క ఛానల్స్లో ఇది చూపించాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నం అనేది చాలా ప్రశాంతంగా ఉండి ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. బతికితే వైజాగ్లోనే బతకాలని చెప్పేసి వైజాగ్ ఇంత డెవలప్ అవడానికి కారణం మొత్తం వైద్య రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో ఇలాంటి వాతావరణాన్ని కనుక పాడు చేస్తే ఇక్కడ ఎకనామిక్ హబ్ అని చెప్పేసి అనుకునేటువంటి దాన్ని కూడా మీరు మచ్చ తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇలాంటి ఆగడాలని అరికడతారని చెప్పేసి మనవి చేసుకుంటాను. ధన్యవాదాలు. 12 రోజులుగా జరుగుతున్న ఈ మతోన్మాదుల చర్యలను అరికట్టాలని కోరుతూ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు విద్య కోసం అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అనేక జాతులు, అనేక మతాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. అటువంటి చదువును వాళ్ళకి దూరం చేయడానికి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రల్ని ప్రజలందరూ గమనించాలి, తిప్పికొట్టాలి. ఈరోజు ముఖ్యంగా దళితులు ఈరోజు చాలా విద్య అన్నది అందుబాటులో లేకుండా ఉందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రధానంగా నష్టం జరుగుతుంది. అలాంటిది యూనివర్సిటీలో ఎంతో కష్టపడి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి పిల్లల్ని చదివించడానికి పంపిస్తే అటువంటి చోట విద్య ఒడిలోని అంటే చదువులు ఒడిలోని ఈ రకంగా ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు చేస్తున్న నిర్వాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి,
పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వస్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఎలాగొస్తుంది? ఇక్కడ మతోన్మాద చర్యలు జరిగితే, కులాలు మతాల మీద ప్రజలు కొట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగా డెవలప్ చేస్తారు, ఎలాగ ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారిని అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు కబుర్లు చెప్పడం కాదు, మొత్తం ఈ యొక్క మతోన్మాద చర్యలకి మీరే ప్రధానమైన కారణం. రకరకాల పేరుతో, లడ్డూల పేరుతో, ఆట పేరుతో, దేవుడి పేరుతోని ప్రజల మధ్య చిచ్చు లేపడానికి చూస్తున్నారు. అటువంటి చర్యలు ముందు మానుకోవాలి. ఈ సీఎం, డిప్యూటీ సీఎంల ముందు తన వైఖరి మార్చుకోవాలి. మతోన్మాదాన్ని తెరుపు కొట్టడానికి చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్